తెలంగాణ ప్రభుత్వ డిజిటల్ ఆస్తుల విషయంలో నమ్మక ద్రోహం చేసిన ఓ ప్రైవేట్ సంస్థపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. నిబంధనల ప్రకారం డేటాను అప్పగించకుండా అడ్డంకులు సృష్టిస్తున్న ట్రాన్సాక్షన్ అనలిస్ట్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థపై సిసిఎస్ పోలీసులు కేసు నమోదు చేశారు. డిజిటల్ ఆస్తుల పరిరక్షణ విషయంలో తెలంగాణ ఐటీ శాఖ కఠిన నిర్ణయం తీసుకుంది. ఎలక్ట్రానిక్ సర్వీస్ డెలివరీ విభాగం ఇచ్చిన ఫిర్యాదుతో ట్రాన్సాక్షన్ అనలిస్ట్స్ సంస్థ ఎండీ శ్రీనివాసు కీలక సభ్యులపై కేసు నమోదైంది. ఇక నమ్మక ద్రోహం, ప్రభుత్వ ఆస్తుల దుర్వినియోగం, ప్రాజెక్టు హ్యాండ్ ఓవర్ లో అడ్డంకులు సృష్టించారనే అభియోగాలపై ఎకనామిక్స్ అఫెన్స్ వింగ్ విచారణ వేగవంతం చేసింది. తెలంగాణ ప్రభుత్వ డిజిటల్ ఆస్తుల విషయంలో నమ్మక ద్రోహం చేసిన ఓ ప్రైవేట్ సంస్థపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. నిబంధనల ప్రకారం డేటాను అప్పగించకుండా అడ్డంకులు సృష్టిస్తున్న ట్రాన్సాక్షన్ అనలిస్ట్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థపై సిసిఎస్ పోలీసులు కేసు నమోదు చేశారు. డిజిటల్ ఆస్తుల పరిరక్షణ విషయంలో తెలంగాణ ఐటీ శాఖ కఠిన నిర్ణయం తీసుకుంది. ఎలక్ట్రానిక్ సర్వీస్ డెలివరీ విభాగం ఇచ్చిన ఫిర్యాదుతో ట్రాన్సాక్షన్ అనలిస్ట్స్ సంస్థ ఎండీ శ్రీనివాసు కీలక సభ్యులపై కేసు నమోదైంది. ఇక నమ్మక ద్రోహం, ప్రభుత్వ ఆస్తుల దుర్వినియోగం, ప్రాజెక్టు హ్యాండ్ ఓవర్ లో అడ్డంకులు సృష్టించారనే అభియోగాలపై ఎకనామిక్స్ అఫెన్స్ వింగ్ విచారణ వేగవంతం చేసింది.